నేను ఒక్క మాటలో చెప్పాలంటే నా పరిచయం ఒక యదవని నేను. అదే నా పరిచయం, నా గ్రేట్ ఇంట్రడక్షన్ అదనమాట. ఎందుకు అట్లా అంటున్నానంటే దేవుడు వాడుకునేది అలాంటి వాళ్ళనే కదా. మనకి 1 Corinthiansలో ఉంటుంది అది, గాడ్ యూజెస్ ఫూలిష్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ టు కన్ఫౌండ్ ద వైజ్. గాడ్ elects and selects weak people of this world to confound the strong. కనుక అపోస్తలుడైన పౌలు అంతటోడే మహాభక్తుడు అన్నాడు, సమ్టైమ్స్ ఐ టాక్ లైక్ ఏ ఫూల్ అని. సో ఫూల్ అంటే ఇంకొక విధంగా అనుకోబాకండి. కీర్తనలో 14లో ఏముందంటే ఫూల్ సేస్ ఇన్ హిస్ హార్ట్ దేర్ ఈజ్ నో గాడ్. అంటే ఫూల్ ఏమంటాడంటే అసలు దేవుడే లేడని అంటాడంట. ఆ ఫూల్ కాదు నేను. ఈ ఫూల్ ఏంటంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద గాస్పల్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ఐ బికమ్ ఏ ఫూల్ ఫర్ హిస్ గ్లోరీ. సో ఎనీవే, ఎవరికి అయ్యగారిని కాదు నేను. మరి నేను కూడా సార్ అంటున్నానంటే ఊరికే సార్ అనొచ్చు, మనం ఎవరినన్నా సార్ అనొచ్చు. మనకన్నా పెద్దగా టీచ్ చేసేవాళ్ళని సార్ అంటాం, మనం మాస్టర్ అంటాం. సో దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ వర్డ్. ఓకే, సో ఇది YBSC 1989లో స్టార్ట్ చేశారు. నా మ్యారేజ్ అయింది 1987 నాకు సుశీలకి. 1987లో నా పెళ్ళి అయింది. 89లో ఈ YBSC స్టార్ట్ అయింది. YBSC స్టార్ట్ చేసిన తప్పటి నుంచి ఉన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారా? ఇక్కడ ఉన్నవాళ్ళు 1 శ్రీను 2 3 అంతేనా? ఎక్కువ జస్ట్ 2 or 3, మిగతా వాళ్ళు ఎవరు. కనుక విజన్తో ఒక మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. దేవుడు ఆ విజను అందరికీ ఇవ్వడు, ఒక వ్యక్తిని లేపుకుంటాడు. ఆయన లేపుకొని ఆ వ్యక్తికి దేవుడు ఆ దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనాన్ని ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి అది మొదలుపెట్టిన తర్వాత ఆ విజన్తో ఏకీభవించే వాళ్ళందరూ ఆ సంస్థలో కానీ ఆ పరిచర్యలో కానీ ఏకీభవిస్తారు, జాయిన్ అవుతారు. అలాగా మీలో చాలామంది జాయిన్ అయ్యి ఉండొచ్చు. తర్వాత మధ్యలో కొంతమంది జాయిన్ అయ్యి ఉండొచ్చు. కానీ ఏ విజన్ తోటైతే, ఏ దర్శనంతో అయితే ఇది స్టార్ట్ చేయబడిందో ఆ దర్శనాన్ని కూడా మనం ఎవరూ కోల్పోకూడదు. అది చాలా ప్రాముఖ్యమైన దర్శనం. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, అంటే ఇది YBSCని పక్కన పెడదాం, ఒక క్రైస్తవుడిగా, ఒక యేసు ప్రభు రక్తంలో కడగబడిన కొనబడిన విశ్వాసిగా ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటి అని అంటే అది మనకి దేవుని యొక్క సువార్తని ప్రకటించటం. ఆయన లేకపోతే ఆమె దేవుని యేసు ప్రభు శిష్యుడిగా తయారవుతూ వేరే వాళ్ళని ఆ కోణంలోనికి, ఆ శిష్యత్వంలోనికి వాళ్ళని నడిపించటం. అది ప్రాముఖ్యమైన పని ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి. సరే, మనందరం ఇక్కడ కుటుంబాలుగా చేరాము, ఫ్యామిలీ కాన్ఫరెన్స్గా చేరాం. కానీ ఫస్ట్ వ్యక్తిగత పరిశుద్ధత, వ్యక్తిగత పరిచర్య, వ్యక్తిగత దర్శనం లేకుండా కుటుంబం అనేది కూడా ఉండదు. కనుక ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మూలాలకు వెళ్ళాలి. మూలాలకు వెళ్ళి 1989లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆ విజన్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ హూ జాయిన్స్ YBSC మస్ట్ బీ ఎన్ ఇవాంజలిస్ట్. ఇవాంజలిస్ట్ అంటే అందరూ సంచేసుకొని వెళ్ళాలి, ఆ కాన్సెప్ట్ తీసేసేయండి. బైబిల్లో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్థికుడు. ప్రతి స్త్రీ ఆయన శిష్యురాలుగా సువార్థికురాలు, ప్రతి పురుషుడు సువార్థికుడు. అది ఆ ఫోకస్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. తర్వాత శిష్యులుగా మనం తయారవుతూ వేరే వాళ్ళని శిష్యులుగా చేయాలి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప పని, గొప్ప ఆజ్ఞ. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనాల్లో ఆ గొప్ప ఆజ్ఞను గురించి మనం చూస్తాం. ఒక ఆయన వచ్చి ఆజ్ఞలన్నింటిలో గొప్ప ఆజ్ఞ ఏంటని అడిగాడు. ఒక లాయర్ యేసు ప్రభుని శోధించడానికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న వేసిన వాళ్ళలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. కొంతమంది ఆయన కాలు పట్టుకొని లాగి కింద పడేయడానికి వేశారు ప్రశ్న, కొంతమంది ఆయన్ని టెస్ట్ చేయడానికి వేశారు, ఆయనకి సరిగ్గా తెలుసో లేదో అని ఆయన్ని పరీక్షించడానికి వేశారు, కొంతమంది ఆయన్ని ట్రిప్ అంటే ఆయన్ని కాలు పట్టుకొని పడేయటానికి, కింద పడేయటానికి చేశారు, కొంతమంది ఆయన్ని శోధించడానికి ప్రశ్నించారు. బట్ చివరిగా మనం ఆయన్ని ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్న మనం ఆయన్ని విశ్వాసంలోనికి బలంగా నడిపించేలాగా ఉండాలి. ఆ ప్రశ్నకి ఆయనకి జవాబు ఇచ్చినప్పుడు. కనుక మనం ఏ కోణంలో ఉన్నాం. ఈ లాయర్ అయితే వచ్చి
ఆజ్ఞలన్నిట్లో గొప్ప ఆజ్ఞ ఏంటి అని అన్నాడు. అంటే ప్రభు మత్తయి సువార్త 22:37-40లో నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేచముతో ప్రేమించవలను. అలాంటిదే రెండవది కూడా ఉన్నది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈ రెండు ఆజ్ఞలు కాదు కానీ ఒకటే ఆజ్ఞ. ఈ ఒకటే నాణ్యంలో రెండు భాగాలన్నమాట. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వేరే నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ పొరుగువాడిని ప్రేమిస్తావు. నీ పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవుణ్ణి ప్రేమించినట్లు లెక్క అనమాట. అంటే నీ పొరుగువాడిని ప్రేమిస్తే ఏం చేయాలి అనేది గొప్ప ఆజ్ఞ ఇక్కడ మనం చూసాం కదా. మత్తయి సువార్త 22 గొప్ప కమాండ్మెంట్లో, గ్రేట్ కమాండ్మెంట్లో నీ పొరుగువాడిని ప్రేమిస్తే నువ్వేం చేయాలనేది చెప్పాడు. ఏం చేయాలని చెప్పాడు అక్కడ? మత్తయి సువార్త 28:18, 19, 20 గ్రేట్ కమాండ్మెంట్. ఈ రెండు యొక్క ఆలోచనలు, ఈ నాణ్యంలో రెండు భాగాల్లో ఉన్నటువంటి ఆలోచన మనం ఇఫ్ వి లూజ్ సైట్, అంటే మనం ఆ ట్రాక్లో నుంచి పక్కకు తెప్పి, పట్టాల్లో నుంచి పక్కకు తెప్పామంటే మన క్రైస్తవ జీవితంలో ఫోకస్ నుంచి దేవుడు మనకు అప్పగించిన పని నుంచి మనం తప్పిపోయిన వాళ్ళమే అవుతాం. ముఖ్యమైన విషయం ఏంటంటే వీటికి ప్రార్థన. నాకు ఎంతో సంతోషం వేసింది, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది చాలా ప్రాముఖ్యం. మనం ప్రసంగాలు చేయొచ్చు, మనం అనేకమైన యాక్టివిటీస్లో నిమగ్నం అవ్వచ్చు, కానీ వీటన్నిటికీ మూలము, ఫౌండేషను, ఆధారం ప్రార్థన. సో అందరూ ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. అలాగా ప్రార్థన సమయంలోనికి, ప్రార్థన సహవాసంలోనికి మేము ఎంటర్ అయినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. అయితే గొప్ప ఆజ్ఞ నుంచి, గొప్ప పని నుంచి మనం ఎప్పుడు కూడా ఫోకస్ తప్పకూడదు. ఏమనుంది? అయితే ఇదిగో నేను మీకు అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళి, గో అండ్ మేక్ డిసైపుల్, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వారు వాటిని గైకొనులాగున వారికి బోధించుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అన్నాడు కదా, అన్నాడు. కనుక ఇందాక ఆయన సహోదరుడు ప్రార్థన చేస్తా, మీ సన్నిధి మాతోటి రాకపోతే మేము ఎక్కడికి ముందరికి వెళ్ళలేం ప్రభువా అని మోషే 33 నిర్గమాకాండంలో అన్నట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. ఆయన సన్నిధి మనతోటి నిరంతరం ఉంటుంది. మనమే ఆయన సన్నిధి నుంచి పారిపోతాం. ఆయన సన్నిధి ఉంచు ప్రభువా అని ఆయన అడగాల్సిన అవసరంలా, అది ఆల్రెడీ ఉంది. ఎందుకని? ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినాడు, మనం వదిలి వెళ్ళడు. కానీ ఒక టైంలో వదిలి వెళ్ళడు, కానీ మనం వదిలి వెళ్ళిపోతాం ఆయన్ని. ఎట్లా వదిలి వెళ్ళిపోతామంటే ఆయన సన్నిధిని మనం వదిలి వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపించడమే ఆయన సన్నిధికి దూరంగా పారిపోవటం. ఆయన ఉంటాడు అక్కడే. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి ప్రవేశిస్తే, అదే కానీ జరిగి ఉంటే, జరగాలి, అది జరగకపోతే ఆయన నీతోటి లేడు. ఒకవేళ జరిగి ఉంటే ఆయన నిన్ను వదలడు. కానీ నువ్వు నేను కోల్పోయేది ఏంటంటే ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన మనకు అప్పగించిన పని, ఆ ఫోకస్లో నుంచి, ఆ కేంద్రీకృతమైన పరిచర్యలో నుంచి మనం దారి తొలగిపోతాం. అది ఆయన మనతోటి సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ గొప్ప ఆజ్ఞ, గొప్ప పని ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. మనం శిష్యులు కావటం మానేయకూడదు. అది మనం చనిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది. ద మూమెంట్ యూ స్టాప్ లెర్నింగ్, అంటే నీవు నేర్చుకోవటం ఏ సమయంలో అయితే ఆగిపోయావో ఆ సమయంలో నీవు శిష్యుడిగా ఉండటం ఆగిపోయావని అర్థం. కనుక ఇది చాలా ప్రాముఖ్యం. ఆ ఫోకస్ నుండి, ఆ దేవుడు మనకు అప్పగించిన బాధ్యత నుండి సౌవార్తీకరణ, శిష్యత్వం, ఈ రెండు ఒక క్రైస్తవుడికి రెండు కాళ్ళు లాంటివి. సౌవార్తీకరణ, శిష్యత్వం. నువ్వు సౌవార్తీకరణ చేస్తూ ఉండాలి, నువ్వు వింటూ ఉండాలి సువార్త ప్రతిదినం, నీకు అవసరం అది. అలాగే నీవు శిష్యుడు అవుతూ ఇతరులని శిష్యులుగా తయారు చేయాలి. అది మన బాధ్యత, మన భాగ్యం. ఆయన దానికి పూర్తి అధికారం మనకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధిని మనకి తోడుగా ఉంచాడు, మనల్ని ఎక్విప్ చేశాడు, మనల్ని సిద్ధపరిచాడు. చేయవలసింది బాధ్యత అంతా కూడా మన చేతుల్లో వదిలాడు. మనం దాన్ని విస్మరించకూడదు, దాని నుంచి తొలగిపోకూడదు. అది మనం చేయవలసిన పని. అయితే మరి కుటుంబంగా మనం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబాలుగా చేరాం మనం ఇక్కడ.
నేను మీ గురించి మీ మధ్యలో 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 3 విషయాలు కూడా 3 గాడ్ ఆర్డైన్డ్, అంటే దేవుడి చేత ప్రారంభించినటువంటిది, దేవుని చేత నియమించినటువంటిది, దేవుని చేత నిర్మింపబడినటువంటిది 3 విషయాలు ఉన్నాయి. 3 సంస్థలు ఉన్నాయి. సంస్థలు అంటే మీరు వేరే విధంగా అనుకోబాకండి, సంస్థలు కాదు, 3 ఇన్స్టిట్యూషన్స్ అంటారు వాటిని. మొట్టమొదట వ్యవస్థ ఏంటంటే కుటుంబం. అది ఆదికాండంలో మనం చూస్తాం. ఆదాముని అవ్వని చేశాడు, ఆదాముని చేశాడు. ఆదాముకి పేర్లు పెట్టమని చెప్పాడు, పేర్లు పెడతా ఉన్నాయి అందరికీ. అక్కడ అన్న ఆడ ఆవు మగ ఆవు, ఆడ కుక్క మగ కుక్క, ఆడపిల్లి మగ పిల్లి పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ చూస్తే ఈయన ఒక్కాయనే ఉండిపోయాడు, ఈయనకి సాటి అయిన సహాయం లేకపోయింది. అది రియలైజ్ చేయటానికి దేవుడు ఆయన పని మీద పంపాడు. అది యాడమ్ హ్యాస్ టు రియలైజ్, ఆదాముకి అది గుర్తింపు రావాలి, నాకు సాటి అయిన సహాయం లేదని. ఆ గుర్తింపు రావడానికి కొరకని ఆ పనిలో ఆయన్ని బెత్తాయించాడు, ఆ పనిలో ఆయన్ని పంపాడు. ఆ గుర్తింపు వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగు చేసి పండుకోబెట్టి ఆయన పక్కలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఆయనకి తీసుకుని ఆయన ముందర పెట్టాడు. పెట్టి ఎనస్థీషియా అయిపోయింది, ఇంక లే అన్నాడు. లేచాడు ఆయన. లేవగానే చూడంగానే నా ఎముకలలో ఎముక, నా మాంసములో నా మాంసము నాలో నుండి తీయబడినది కనుక ఇది నాది అన్నాడు. లేకపోతే ఇది నారి, లేకపోతే ఈమె నాది అన్నాడు. అందుకని దేవుడు ఆదామును అవ్వను సృష్టించాడు. ఈ కుటుంబం అనే వ్యవస్థ మొట్టమొదటి వ్యవస్థ. రెండవ వ్యవస్థ ఎవరైనా చెప్పగలరా? 3 వ్యవస్థల గురించి చెప్పాను నేను. ఇప్పుడు ఒకటి చెప్పాను నేను. ఫస్ట్ గాడ్ ఆర్డైన్డ్ ఇన్స్టిట్యూషన్. ఏం చెబితే ఏమనుకుంటాడని ఆయన అనుకుంటున్నాడు, వీళ్ళేమో నవ్వుతున్నారు. ఆయన చెప్పే తప్ప రైట్ అనేది వీళ్ళు నవ్వుతున్నారు. చెప్పండి ఏదో ఒకటి అమ్మా. సంఘం అంటే ప్రభు సంఘం కదా, అంతేగా మీరు చర్చ్. ఎస్, యువర్ వెరీ రైట్, 100% రైట్. సంఘం అనే వ్యవస్థను ఎప్పుడు సృష్టించాడు దేవుడు? అదే బేసిక్ థింగ్స్ ఇవన్నీ ఎల్కేజీ క్వశ్చన్లు. ఆరోహణం అయిన తర్వాత చెప్తున్నాడు తమ్ముడు, ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత సంఘం వచ్చిందంట. 0 ఆ శిష్యులుగా తయారు చేసుకున్నప్పుడు 0.0 కామన్ ఫెలోషిప్ కోసం 0.000. సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయన ఆరాధించడానికి మొదలైంది. సరే, జాగ్రత్తగానండి. ఇది కొద్దిగా దగ్గరికి వస్తున్నావు. ఆదాము అవ్వనప్పుడే స్టార్ట్ అయిందంట. జాగ్రత్తగానండి. సంఘం అనేది యేసు ప్రభు రక్తంలో ఒక తోటి చర్చ్ అనేది స్టార్ట్ అయినప్పటికీ, ఆయన వరుడు సంఘము వధువు అలా స్టార్ట్ అయినప్పటికీ, జగత్తు పునాది వేయబడక ముందులే యేసు ప్రభులో నిన్ను నన్ను దేవుడు చూచాడు. సంఘం అనేది దేవుడు తీసుకొచ్చిన కొత్త నిబంధనలో కొత్త కాన్సెప్ట్ కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి యొక్క ప్రణాళికలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన ముగ్గురు త్రియేక దేవుడు ఈ సంఘం అనేది ఎప్పుడు చూశారు? ఎప్పుడో చూశారు. న్యూ టెస్టిమెంట్లో 2000 సంవత్సరాల కిందట చూసినట్లయితే ఆయన దేవుడు అవ్వడం. దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యామి, సర్వశక్తిమంతుడు. అలా అయినప్పుడు ఆయనకి తెలియంది ఏమీ లేదు కనుక క్రీస్తులో నిన్ను ఎప్పుడు చూశాడు? క్రీస్తు వచ్చిన తర్వాత చూశాడా? రాకముందలు చూశాడా? బైబిల్లో ఏం చెప్తుందంటే, జగత్తు పునాది వేయబడక ముందలే క్రీస్తులో మనలను ఆయన చూచాడు. అంటే సంఘం అనేది అప్పుడే ఉంది. అంటే మెటీరియల్గా వచ్చినప్పటికీ సంఘం అనేది ఆయన ప్లాన్లో, ఆయన ప్రణాళికలో ఉన్నది. సో సెకండ్ ఇన్స్టిట్యూషన్ అది అనుకుందాం. అది ఆయన ఆదామును అవ్వని సృష్టించక ముందలే ఉంది. అది ఇక ఉండబోతుంది కూడా అదే కదా, నిరంతరం ఆయనతోటి. మూడోది ఏంటి ఇట్టిట్ అంటున్నారు మరి అమ్మా? క్లూస్ ఏమేమో రిలేషన్షిప్ అంటే ఏందో మరి. ఆయన డేవిడ్ రాజు గారి రిలేషన్షిప్ అంటే ఏంటో మరి అయ్యా? సమాజం అంట, అది మూడో వ్యవస్థ. సమాజం అనేది మూడో వ్యవస్థ. 0.00000 అంటే క్షమించండి, మీకంటే నాకేదో ఎక్కువ తెలుసని నేనేం పోజు కొట్టలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి, అందుకనే అంటున్నాను నేను. అంతేగాని నేనేమండి మార్కులు వేయడానికి మీకు. అంటే ఏంటంటే మూడో వ్యవస్థ గవర్నమెంట్ అంటే టీడీపీయా జగనా ఇది కాదు. ఏంటి గవర్నమెంట్ అనేటోకలు మనకు జ్ఞాపకం వచ్చేది అది. ఇప్పుడు మొన్నగా 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, జగన్ ప్రభుత్వమా? అది కాదు, ప్రభుత్వం. అది ఎక్కడుంది? ఆయన ప్రభుత్వం, ఆయన ప్రభువు నీకు.
పరిపాలించబడే ప్రజలు మీరు, నేను ఆయన ప్రభుత్వంలో. అందుకని ప్రభుత్వం అనేది ఆయన నియమం. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ప్రస్ఫుటంగా రిఫ్లెక్షన్స్. యాక్చువల్గా గవర్నమెంట్ ఎందుకనంటే ఈ కుటుంబం, ఈ సంఘం అనేది నిరంతరం నిలిచేది. కుటుంబం అనేది, ఈ సంఘం అనే దాని ప్రాక్టికల్స్ అన్నమాట. భార్యాభర్తల యొక్క అనుబంధం, భార్యాభర్తల యొక్క కలియక, భార్యాభర్తలు ఏకమవటం, ఇదంతా కూడా సంఘములో దేవుడు యేసుప్రభు వరుడు, సంఘము వధువు, ఈ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాన్ని భావోద్రేకాలలో కానీ ప్రాక్టికల్స్ కానీ మనం చేసేది ఈ కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను ఆయన నిర్మించింది ఎందుకంటే ఈ సంఘం ప్రాక్టికల్గా ఈ సంఘంలో ఉండవలసింది అనుభవిస్తూ, ఆ సంబంధం మధ్యలో ఏ సంబంధం అయితే ఉందో యేసు ప్రభుకి ఆయన పెండ్లి కుమార్తెకి, అది మనం ఎనాక్ట్ చేస్తూ ప్రాక్టికల్స్గా ఈ కుటుంబంలో దాన్ని నేర్చుకుంటూ ఆయన రూపంలోనికి మార్చబట్టమే కుటుంబం. సో సంఘము, కుటుంబము, ఈ రెండు ఎవరి ప్రభుత్వంలో ఉన్నాయి? దేవుని ప్రభుత్వంలో ఉన్నాయి. అది అన్నమాట. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఏమన్నాడు అంటే ఆయన భుజముల మీద ఏమి నిలపబడింది? రాజ్య భారము ద గవర్నమెంట్ ఈజ్ ఆన్ హిస్ షోల్డర్స్. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకనే ఈ కుటుంబంలో భార్యాభర్తలు ఏకీభవించాలి. కుటుంబంలో అనేకమైన సమస్యలు, ప్రతి కుటుంబంలో సమస్యలు, ప్రతి కుటుంబంలో అల్లరి, ప్రతి కుటుంబంలో భర్త ఎక్కువ భార్య ఎక్కువ అనే గుద్దులాట పోట్లాట జరుగుతుందా? అందుకనే ఎక్కడ చూసినా అపశృతి, ఎక్కడ చూసినా అవిధేయత, ఎక్కడ చూసినా కుటుంబాల్లో విభజన, ఎక్కడ చూసినా ఆ డివైడెడ్ లాయల్టీస్, అంటే ఒక విధమైన కేంద్రీకృతం కానటువంటి, దేవుని చిత్తము కానటువంటి ఆలోచనలు ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి. అది ఎక్కడ మొదలైంది? ఆదాము అవ్వ మధ్యలోనే మొదలైంది. సాతానుడు అక్కడ ప్రారంభించాడు. వాళ్ళిద్దరిని ఒక ఆయన్ని ఇద్దరుగా చేసి ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళా ఏకమవ్వాలి అని చెప్తుంటే ఆ నెంబరు 1 = 2, 2 = 1. ఈ మ్యాథ్స్ కొద్ది కొత్తగా ఉంటుంది మనకి. 1 = 2, 2 = 1. అలా చేయటానికి దేవుడు నియమిస్తే సైతాను ఒక భేదం కలిగిస్తాడు. అక్కడే మొదలుపెట్టాడు, ఇక మొదలు పెడుతూ ఉంటాడు. ప్రతి కుటుంబంలో వాడి యొక్క కార్యం జరుగుతూనే ఉంటుంది. సో మనం అప్రమత్తతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ప్రజలు ఏకమవ్వకుండా ఉండటానికి, లేకపోతే భార్యాభర్తలు ఏకత్వంలోనికి రాకుండా ఉండటానికి కొన్ని బ్యారియర్స్ ఉంటాయి. ఏంటి ఆ బ్యారియర్స్? మీరే చెప్పాలి. కొన్ని బ్యారియర్స్. ఎందుకంటే మీరు ఫేస్ అయ్యే బ్యారియర్స్ ఏంటో చెప్పండి. ఏమి లేవా? చాలా ఉన్నాయి కానీ ఎవరు మాట్లాడతలేదు. అయ్యా ఫస్ట్ ఏమిస్తా? ప్రయారిటీ పర్వాలేదు, రకరకాల సమస్యలు ఉంటాయి. అది దాంట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కాదు. ఏ సమస్య అయినా మనల్ని విభజించే సమస్య ఉండకూడదు మన జీవితాల్లో. సో మొట్టమొదటిగా ఏంటంటే శారీరక ఐక్యతగా మనం చూస్తాం కదా. ఒక పురుషుడు ఒక స్త్రీ కలుస్తారు. తర్వాత ఆయన అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడు అన్నాడు. అది ఫిజికల్ ఫ్రూట్ఫుల్నెస్. the union or the unity should not end with physical things only. అంటే ఈ శారీరక ఐక్యతలోనే ఈ ఐక్యత ఆగిపోకూడదు. ఈ ఇద్దరు కలవటం ద్వారా ఆత్మీయంగా ఇద్దరు ఒకటి అవ్వాలి. దేవుని వాక్యాన్ని ఇద్దరు పఠించాలి. దేవుని వాక్యాన్ని ఇద్దరు ఏకీభవించి ఆ నడవటానికి విధేయత చూపించడానికి ఏకీభవించాలి. అలాగే భావోద్రేకాలలో ఐక్యత, అలాగే ఆర్థిక ఐక్యత. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప క్యాన్సర్ లాంటి వ్యాధి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ వాడుతూ ఆర్థిక విషయాల్లో, ఈ యొక్క మానిటరీ డబ్బుల విషయాల్లో భార్యకి భర్తకి మధ్యలో విభేదాలు కలిగిస్తూ ఉన్నాడు. అవునా కదా? ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తూ ఉంటారు. నీ డబ్బు నా డబ్బు, నీ అకౌంటు నా అకౌంటు, నువ్వెంత సంపాదిస్తున్నావో నేను అంతే సంపాదిస్తున్నాను, మన ఇద్దరం సమానమే అనే ధోరణిలోనికి ఈవెన్ విశ్వాసులు కూడా కొట్టుకొని పోతా ఉన్నారు. నువ్వు సంపాదించినా నేను సంపాదించినా ఇది మన ఇద్దరిది అనే కాన్సెప్ట్లోనికి చాలా తక్కువ కుటుంబాలు. నీ అకౌంటు నా అకౌంటు, వీడెప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతాడా అని భార్య,
ఈమె ఎప్పుడు నన్ను వెళ్ళిపోద్దా అని భర్త ఈ జంజట్లో ఉన్నారు, ఈ అనుమానంలో ఉన్నారు. దీన్నంతా కూడా మనం ప్రభు కృపలో, ప్రభు శక్తిలో, ప్రభు ఆత్మ ద్వారా వీటిని జయించాలి. మనం ఆర్థిక ఐక్యత రావాలి, భావోద్రేక ఐక్యత రావాలి, ఆత్మీయ ఐక్యత రావాలి. ఇవి ఎప్పుడైతే వస్తాయో, ఏకీభవించి ఒక విషయంలో ఎప్పుడైతే ఇలాగ మనం ఏకీభవించి నడుస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. అప్పుడు దేవుని ప్రణాళిక మనం పాటించే వాళ్ళంగా ఉంటాం. దేవుని ప్రణాళిక ఆయన నెరవేరుస్తూ ఉండగా మన కుటుంబ జీవితాల్లో ఆయనకి మహిమ వస్తుంది. ఇతరులకి మనం ఒక మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా, ఒక భార్యగా, ఒక భర్తగా ఎలా ఉండాలనేది ఇతరులకు చూపించగలుగుతూ ఉంటాం. ఈ విభేదన తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు పిల్లలు, పేరెంటింగ్ అనే ఒక ఐటెం ఉంది, పిల్లలు కూడా అది మనల్ని చూసి నేర్చుకుంటారు. ఒక ఆయన అన్నాడు, ఇట్ ఈజ్ మోర్ కాట్ దాన్ టాట్ అన్నాడు. మనం అనుకుంటాం పిల్లలకి నేర్పించాలి కూర్చోబెట్టి ఏదో నేర్పిస్తూ ఉంటాం. పిల్లలకి నేర్పించడం మంచిదే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో అన్ని చోట్ల కూడా ఏమన్నాడంటే, నీ పిల్లలు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, వాళ్ళు అన్నం తింటున్నప్పుడు, వాళ్ళు పండుకునేటప్పుడు, వాళ్ళు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, ప్రతి సమయంలో అంటే 24 గంటలు 24/24/7 వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ముందరికి వెళ్ళమన్నాడు. నేర్పించాలి, అది వాళ్ళ ముందర బిహేవియర్ ద్వారా, ప్రవర్తన ద్వారా చూపించాలి. సో ఇట్ ఈస్ మోర్ కాట్ దాన్ టాట్. పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నేర్చుకునే కేవలం మన యొక్క వ్యవహారం ద్వారా, మన ప్రవర్తన ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు. అంటే మనం ఏం చేస్తామంటే వాక్యం చెప్తూ ఉంటాం, ప్రవర్తన దానికి భిన్నంగా ఉంటుంది. అప్పుడు ఈయనేంటి వాక్యమే ఒక రకంగా ఉంది, ఈయన చేసేదేమో ఒక రకంగా ఉంది, ఏం నేర్చుకుంటారు వాళ్ళు? అందుకని మన మాట మన ప్రవర్తన, భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా సన్మానించుకుంటారో పిల్లలు గమనించగలిగి ఉండాలి. దాని ద్వారా వాళ్ళు కట్టబడతారు. దాని ద్వారా వాళ్ళ పర్సనాలిటీ దేవుడు కడతాడు. యెహోవా ఇల్లు కట్టిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కట్టాలి, ఆ కట్టుబడిలో మనం రావాలి. ప్రభువా నువ్వు కట్టునైనా నా కుటుంబాన్ని అని ప్రభువుకి భర్త సమర్పించుకోవాలి. ప్రభువా నువ్వు కట్టు ప్రభువా నా జీవితాన్ని అని భార్య దేవునికి సమర్పించుకోవాలి. ఇలాగ ఇద్దరు సమర్పించుకొని ఇద్దరు ఏకీభవించి ఏకత్వంలోనికి రావాలి అని ఆ ఏకీగ్రహమైన ఆలోచన భార్యాభర్తలు లేకపోతే కుటుంబం దేవుని ఉద్దేశించిన కుటుంబంగా ఉండలేదండి. ఇది చాలా ప్రాముఖ్యం. భార్యాభర్తల మధ్యలో సమన్వయం, భార్యాభర్తల మధ్యలో ఏకీభవన, అది సువార్త విషయం అయితేనేమి, అది ప్రార్థన విషయంలో అయితేనేమి, అది శిష్యత్వ విషయంలో అయితేనేమి, దేవుని దగ్గర ఇద్దరు కనిపెట్టడం, దేవుని దగ్గర ఇద్దరు ఒక వ్యక్తిలాగా వ్యవహరించటం, ఇది మనం అలవర్చుకోవాలి, మనం చేయాలి. సో చాలా బ్యారియర్స్ ఉంటాయి. ఒక బ్యారియర్ కూడా మీరు చెప్పలేదు ఇంత మటుకు, అందుకని నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను. ఒక బ్యారియర్ చెప్పండి, దాన్ని అడ్రస్ చేద్దాం. ఇమోషనల్ అంటే మీరు దాన్ని కొద్దిగా వివరిస్తే దాన్ని ముందరికి వెళ్దాం. ఓకే, ఏం చేయాలి? వెరీ వండర్ఫుల్. సో ఇమోషనల్ యాంగర్ అనే అది సాధారణంగా అందరికీ వస్తుంది కదా. ఇప్పుడు నాకు నా భార్య మీద కోపం వస్తుంది, నా భార్యకి నా మీద కోపం వస్తుంది. ఎందుకనంటే ఎందుకు వస్తుందో కోపం మీరు చెప్పాలి. ఫస్ట్ 0.00 వచ్చేస్తే మనం మళ్ళా చెప్పుకుందాం. కోపం అసలు ఎందుకు వస్తుంది? ఐడియాస్ మ్యాచ్ అయినప్పుడు వస్తుంది. బిబ్లికల్గా చెప్పండి, మీ సొంత భాష్యం కాదు. కోపము ఎందుకు వస్తుంది? లేకపోతే ఫైట్ ఎందుకు ప్రారంభం అవుతుంది? ప్రేమ జనరల్ క్వశ్చన్, జనరల్ ఆన్సర్. దేవునికి దగ్గరగా లేనప్పుడు కోపం వస్తుందంట, లేకపోతే ఫైట్స్ వస్తాయి. అంటే మీరు చెప్పేది రాంగ్ అంటలేదు, కరెక్టే. కానీ ఒక మాట ఉంది యాకోబు రాసిన పత్రికలో, మీలో ద్వేషాలు, ఫైట్స్, క్వారల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ స్వార్థం, సెల్ఫిష్నెస్. సో ఐడియాస్ మ్యాచ్ అయినప్పుడు అంది. అంటే ఐడియాస్ మ్యాచ్ అవ్వడం అంటే నీ ఐడియా ప్రకారం ఆయన రావాలి, నీ ఫ్రీక్వెన్సీలోనికి ఆయన రావాలి. నీ ఫ్రీక్వెన్సీలోనికి, నీ ఐడియాలోనికి ఆయన రాకపోతే నీకు కోపం వస్తుంది. అలాగే ఆయన ఫ్రీక్వెన్సీలోనికి, ఆయన ఐడియాలోనికి ఆయన ఉంటాయి కొన్ని, దాంట్లోకి నువ్వు రాకపోతే ఆయన కోపం వస్తుంది.
మరి ఈ రెండు ఎట్లా సాల్వ్ అయ్యేది? కోపం అనేది తన కోపమే తన శత్రువు అని మామూలుగా మనం నానుడు ఉంది. కోపం వచ్చినప్పుడు కోపపడుడి కానీ పాపము సూర్యుడు అస్తమించక ముందర నీ కోపం, అంటే సూర్యుడు అస్తమించక ముందర అంటే ఈ ఫిజికల్ సూర్యుడు కిందకి డస్క్ అని కాదు అక్కడ పాయింట్. అంటే డోంట్ సెటిల్ డౌన్ అంటిల్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సెటిల్డ్, అది అక్కడ పాయింట్. డోంట్ సెటిల్ డౌన్ అంటిల్ ద ప్రాబ్లమ్ ఈజ్ సెటిల్డ్. ఏమవుతుంది, నీకేదో ఒక ఐడియా వస్తుంది, ఈ ఐడియాకు మ్యాచ్ అవ్వదు. అక్కడ ఆ మ్యాచ్ అవ్వకపోతే నువ్వు మాట్లాడవు, ఇది నా ఐడియా, నీ ఐడియా మ్యాచ్ అవ్వలేదని నువ్వు కమ్యూనికేట్ చేయవు ఆయనకి అసలు నువ్వు కమ్యూనికేట్ చేయకపోతే నువ్వు అసలు ఎందుకు కోపగించుకుంటున్నావు ఆయనకి తెలీదు. ఆయన సతమతం అవుతూ ఉంటాడు అసలు ఈ కోపానికి కారణం ఏంటని, ఒక క్లూ ఉండదు అతనికి. అలాంటప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వెన్ ద ఐడియాస్ డోంట్ మ్యాచ్, సిట్ డౌన్ అండ్ దెన్ టాక్ టు వన్ అనదర్, కమ్యూనికేట్. ఎప్పుడు కూడా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఇందాక శ్రీనివాస్ అన్నాడు ప్రయారిటీ ఏది చెప్పాలను, ఏ సమస్య వచ్చిన కుటుంబంలో ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ కమ్యూనికేట్. అంటే మనం సరిగ్గా వ్యక్తీకరణ చేయం, అంటే మన హృదయంలో ఏముందో అది వ్యక్తీకరణ చేయం. అది నేను మరి స్త్రీలను ఉద్దేశించి నా సహోదరులను ఉద్దేశించి కొన్ని చెప్తా ఉన్నాను, ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. అంటే ఏమో వ్యక్తపరచదని కాదు, యూజువల్గా 99% స్త్రీలు అనుకుంటారు లోపల, అది బాహాటంగా వ్యక్తపరచరు. వ్యక్తపరచకుండా భర్త ఎట్లాగొట్లా అది తెలుసుకోవాలని ఆశపడతా ఉంటారు. అది చాలా మటుకు సాధ్యం కాదు, సాధ్యం అవ్వదు. ఎందుకనంటే ఒక మాట ఉంది, ఆడవారి భాషలకు అర్థాలు వేరులేనుంటాయి. అంటే మనం ఒకటి మనసులో పెట్టుకొని ఇంకొకటి మాట్లాడకూడదు, అది యథార్థత కాదు. కనుక అది ఎట్లా సాల్వ్ అవుద్దని అంటే, ఇన్ యాంగర్ డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్. బికాజ్ యాంగర్లో ఉన్నప్పుడు భార్యకైనా కోపం రావచ్చు, భర్తకైనా కోపం రావచ్చు. నేను సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నా. ఈ యాంగర్లో ఉన్నప్పుడు మనం ఏ నిర్ణయానికి అంత తొందరగా అరైవ్ అవ్వకూడదు. సో లెట్ ద యాంగర్ సెటిల్ డౌన్ అండ్ దెన్ కూల్లీ, బికాజ్ నీ ఐడియాకి ఆయన ఐడియా మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు ప్రతి దాంట్లో. అలాగే ఆయన ఐడియాస్ నీ ఐడియాస్కి మ్యాచ్ అవ్వాలని లేదు, నీ ఐడియాస్ ఆయనకి మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. We disagree on many things and on many issues. ఎక్కడి నుంచి, ఏ ఇల్లు కొనాలి దగ్గర నుంచి, ఏ బట్టలు కొనుక్కోవాలి దగ్గర నుంచి, ఏ తినాలి దగ్గర నుంచి, బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలనే దగ్గర నుంచి, ఏ ఇంట్లో ఏ బల్లలు కొనాలి, ఏ బెడ్షీట్లు కొనాలి, ఒకటి కాదు. ఇట్ ఇంపాక్ట్స్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ద లైఫ్. సో we too are brought up in different families. ఆమెకు ఒక బ్యాగేజ్ ఉంది, నాకు ఒక బ్యాగేజ్ ఉంది. నా బ్యాగేజ్ని నేను వదిలేయాలి, ఆమె బ్యాగేజ్ని ఆమె వదిలేయాలి. దేవుని దృష్టిలోకి వచ్చి దేవుని బ్యాగ్ ఏదైతే ఇస్తాడో అది తీసుకోవాలి. సో యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ దెన్ సీ వెదర్ హీ విల్ అగ్రీ టు యువర్ లైన్, అండ్ ఇఫ్ హీ డజంట్ యూ ప్రే ఆన్ దాట్. సో the same thing applies to him also. So there is a thing called వడా, WADA. అది ఇంగ్లీష్లో ఉంది కనుక అది ఇంగ్లీష్లోనే చెప్పాలి, కనుక దాన్ని తెలుగులో చెప్పలేను. వి అగ్రీ టు డిసగ్రీ అగ్రీయబుల్లీ. వి అగ్రీ టు డిసగ్రీ అగ్రీయబుల్లీ. అంటే మనం ఏకీభవించి మనలో భేదాభిప్రాయాలు ఉంటాయి అనేది మనం నిర్ధారించుకోవాలి. అంటే ఐక్యతలోనికి రావటం అని అంటే ఇద్దరు ఇక వేరే ఆలోచన ఉండదు, సేమ్ ఆలోచన రావటం అనేది అదే కాదు అక్కడ. అందుకనే దేవుడు 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఫ్రిక్షన్ కలిగిస్తాడు ఆయన. ఎందుకనంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ఆయన అన్నాడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ హెవెన్లీ శాండ్ పేపర్ టు వన్ అనదర్ అన్నాడు. ఏంటో అర్థం చెప్తాను. శాండ్ పేపర్ అంటే మనం ఇప్పుడు ఈ బల్లని పాలిష్ చేయాలన్నా, స్మూత్ చేయాలన్నా, లేకపోతే అది వుడ్కి ఒక విధమైన శాండ్ పేపర్ ఉంటుంది, మెటల్కి ఒక విధమైన శాండ్ పేపర్ ఉంటుంది. శాండ్ పేపర్ వాడేది ఏంటంటే మనుషుల్ని స్మూత్ చేయడానికి, రఫ్ ఎడ్జెస్ ఏ అయితే ఉన్నాయో, కోణాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కరిగించి నున్నంగా చేయటానికి.
ఆయన అన్నాడు, భార్య భర్తకి, భర్త భార్యకి దేవుడు పెట్టిన శాండ్ పేపర్ అన్నాడు. నేను ఆమెకు రుద్దుకున్నా నేను స్మూత్ అవుతాను, ఆమె నాకు రుద్దుకున్నా ఆమె స్మూత్ అవుద్ది. కనుక వీ అగ్రీ టు డిసగ్రీ అగ్రీయబుల్లీ. సో అది ఐ థింక్ మేబీ ఐ డోంట్ నో హౌ ఇట్ హెల్ప్స్, బట్ యా గుడ్. సో there are so many things we can discuss on anger, and then అలగటం ఏదైనా ఉంటుందా? అలగటం అనేది ఉంటుందా? ఉంటుందా కదండి. అలిగినప్పుడు ఏం చేస్తారండి? మగవాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, లేడీస్ ఎవరు అలిగినప్పుడు ఏం చేస్తారండి? అన్నం తినరంట, అన్నం వండరంట. చూడండి, అది మీకు శ్రమే, మీ భర్తకి శ్రమే. మీరు ఆకలిగా పండుకుంటారు, ఆయన ఆకలిగా పండుకుంటాడు. ఉపయోగం చెప్పయ్యా, హోటల్లో తింటాడంట ఆయన. సో అది ఈజీ, దట్ ఈస్ అన్ ఈజీ సొల్యూషన్, బట్ దట్ ఈస్ నాట్ గాడ్ సొల్యూషన్ కదా. సో దేవుడు ఏం చెప్పాడు? ఇద్దరు ఏకీపించి తినండి. కనుక ఆయన వెళ్ళి హోటల్లో తినొచ్చు, నువ్వు వెళ్ళి దొంగగా తినేసి తిన్నట్టుగా వేషం వేయచ్చు. అది కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఏంటంటే సెటిల్మెంట్ ఆఫ్ ద ఇష్యూ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. దాన్ని డోంట్ డ్రాగ్ ఆన్, డోంట్ టేక్ టు ఏ డిఫరెంట్ డే. బిట్టర్నెస్ పెట్టుకోవద్దు మనసులో. ఎందుకంటే యూజువల్గా లేడీస్, స్త్రీలు ఏం చేస్తారంటే, నేను ఒక్క లేడీస్ని ఉద్దేశించి చెప్పట్లేదు, మెన్ ఆర్ వైర్డ్ డిఫరెంట్లీ దాన్ విమెన్. మెన్ వైరింగ్ దేవుడు ఒక రకంగా చేశాడు, విమెన్ వైరింగ్ దేవుడు ఒక రకంగా చేశాడు. ఇద్దరు సేమ్ కాదు. ఆమెని జెంటిల్గా చేశాడు, ఈయన్ని ఇంకొక రకంగా చేశాడు. ఫిజికల్గా మెన్ని టఫ్ చేశాడు, మరి ఫిజికల్గా భౌతికంగా విమెన్ని జెంటిల్గా చేశాడు. కనుక ఇవన్నీ వైరింగ్ డిఫరెంట్, పర్సనాలిటీ డిఫరెంట్, ఎమోషన్స్ డిఫరెంట్. కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాలి. భర్త ఆమె డిఫరెంట్ అని అర్థం చేసుకోవాలి, భార్య ఆయన డిఫరెంట్ అని అర్థం చేసుకోవాలి. నువ్వు ఆలోచించినట్లుగానే ఆయన ఆలోచిస్తాడని ఆలోచించబాకండి. ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఆలోచనలు. కాకపోతే మాట్లాడుకోవాలి, సంభాషించుకోవాలి. ఇదమ్మా నేను అనుకుంటుంది అని చెప్పాలి, ఆమె ఇదండి నేను అనుకుంటుంది అని చెప్పాలి. డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే అక్కడ బరీ చేసి ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు అంగీకరించుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇవి మన దట్ ఈస్ హౌ వి సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. బ్యారియర్స్ చాలా ఉంటాయి. అయితే ఆదికాండంలో దేవుడు మొదలుపెట్టిన వివాహం యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన మొట్టమొదట సూచక్రియ ఒక వివాహంలో చేశాడు. ఎందుకంటే వివాహం అనేది అంత ప్రాముఖ్యమైంది. వివాహం అనేది కేవలం భౌతికమైంది కాదు. మరి చివరికి ప్రకటన గ్రంథం వెళ్ళేటప్పటికల్లా ఇంకో వివాహం చూస్తాం. ఏంటది? గొర్రెపిల్ల వివాహం. గొర్రెపిల్ల వివాహం అంటే ఏంటి? ద మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్. యేసు ప్రభువే ఆయన వరుడు, ఆయన పెండ్లి కుమారుడుగా వధువు కొరకు వస్తూ ఉన్నాడు. అదే కదా బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు 25 మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం చూస్తాం. ఒకళ్ళు నూనె ఉన్నది, ఒకళ్ళు నూనె లేదు. అంటే ఆ మ్యారేజ్ కొరకు, ఆ ఇటర్నల్ మ్యారేజ్ కొరకు ఈ మ్యారేజ్ని దేవుడు ఒక ప్రాక్టికల్ గ్రౌండ్గా వాడుకుంటానికి ఇది మనల్ని భూమి మీద ఉంచాడు, ఇంకా మమ్మల్ని ఉంచాడు. అలాగా దేవుని దృష్టిలో మనం ఆలోచిస్తూ ఆ దృక్పథంలో ఆ వ్యవస్థ, ఈ చర్చ్ అనే వ్యవస్థ, ఇది కుటుంబం అనే వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఎలాగ మనం ఆయన రూపంలోనికి ఎదగాలో అది ఈ భార్యాభర్తల్లో ఇద్దరు ఏకీభవించడం ద్వారా ఆయన రూపంలోనికి ఎదగాలి. ఇద్దరు ఏకంగా ఆయనలో ఎదగాలి. ఇద్దరు కాదు, ఇప్పుడు ఇద్దరు ఒకటే. కనుక భార్య భర్తకి శత్రువు కాదు, భర్త భార్యకి శత్రువు కాదు. మన ఇద్దరికి, భార్యకి భర్తకి ఒక శత్రువు ఉన్నాడు, వాణ్ణి గమనించాలి మనం. సో ఎప్పుడైనా భావోద్వేగాలు లేకపోతే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఆమె నా శత్రువు కాదు, ఆమెకు నేను శత్రువు కాదు, మన ఇద్దరికి ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు ఇవి తీసుకొని వస్తున్నాడు అనే సెన్సిటివిటీ అనే సున్నితత్వంలోనికి మనం రావాలి. అప్పుడు మనం వీ కెన్ ఫైట్ ద డెవిల్ యునైటెడ్లీ. కనుక చాలాసార్లు అవి మర్చిపోతాం మనం. ఈమెంటి ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఆమెలాగా లేదు. సరే ఇంకో చిన్న మాట చెప్పుకుందాం. నెవర్ కంపేర్ యువర్ వైఫ్ టు ఎనీబడి. అంటే భర్తలకి ఇది ఇచ్చే ఆజ్ఞ దేవుడు అంటే, నీ భార్యని ఇంకొక స్త్రీతోటి కంపేర్ చేయొద్దు ఎప్పుడు కూడా. అంటే ఆమె అయితే అలా ఉంటుంది, నువ్వు ఇలా ఉండవు, లేకపోతే ఆమె వంట బాగా చేస్తుంది, నువ్వు ఇలా వండవు, ఆమె అది ఎప్పుడు చేయకూడదు మనం. ఎందుకంటే దేవుడు నీకు ఒక ఆమెనిచ్చాడు, మరణ పర్యంతం ఆమెతో నీవు ఏకీభవించి జీవించాలి. ఆమె నీ యొక్క రాణి, ఆమె నీ యొక్క సర్వస్వం. అదే
ఆ సంఘం అనే వధువుకి వరుడికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ మనం ప్రాక్టికల్స్గా అనుభవించాలి. అలాగే స్త్రీ కూడా అనుకోవాలి, వైఫ్ కూడా, భార్య కూడా నా భర్త ఆయన్ని ఎవరికి వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. ఆయన చూడండి ఎంత కష్టపడతాడో అనే మాటలు ఎప్పుడు అనకూడదు. ఇంకోటి, భార్యకి కావాల్సింది ఏంటంటే ప్రేమ. భార్యకి భర్త నుండి కావాల్సింది ప్రేమ, భర్తకి భార్య నుండి కావాల్సింది గౌరవం, రెస్పెక్ట్. ఎప్పుడు కూడా నీ భర్తని ఇంకొకళ్ళ ముందల ఈయన అంతేనండి ఎప్పుడు అన్నావా, సఫా అయిపోయింది పో. భర్తని గౌరవించాలి. భర్త దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్త. సరే, ఒక చిన్న లైన్ చెప్పి నేను తొందరగానే ముగిచేస్తాను. అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది ఆ హైరార్కీ, ఆ లైన్ ఆర్డర్ ఏంటంటే అది తండ్రి అయిన దేవుడు, ఆయనకి కింద కుమారుడైన దేవుడు ఉన్నాడు. కుమారుడైన దేవుడికి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమారుడైన దేవుని కింద పురుషుడు ఉన్నాడు. పురుషుడికి శిరస్సు ఎవరంటే కుమారుడైన దేవుడు యేసు ప్రభు. పురుషుడు కింద స్త్రీ ఉంది. కింద ఉన్నటువంటి మీరు జాగ్రత్తగా కింద పైన అనేది అది ఆ వర్డింగ్ రాంగ్గా అర్థం చేసుకోబాకండి. కింద అంటే తక్కువ అని కాదు, అక్కడ ఆర్డర్ ఇచ్చాడు దేవుడు, ఒక ఆర్డర్. ఆ ఆర్డర్ చెప్పాడు, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, మ్యాన్, వైఫ్. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం మనకు అర్థమైతే ఈ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధం మనకు అర్థమవుతుంది. ఈ ఇద్దరి మధ్యలో సంబంధంలో తండ్రి అయిన కుమారుడు ఎక్కువ, తండ్రి అయిన దేవుడు ఎక్కువ, కుమారుడైన దేవుడు ఎక్కువ? ఇద్దరు సమానమే. అక్కడ వరకు అక్కడే బాగానే ఉంది, అక్కడ వరకు సమానమే ఒప్పుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కల్లా భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి కదా. ఇక్కడ భర్త భార్యలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పాలి. భర్త ఎక్కువ అంటది, రాంగ్. 0.000. భార్య ఎక్కువని భార్య అంటది, అది రాంగ్. ఆయన ఎక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సమానత్వం ఉందో మీ ఇద్దరి మధ్యలో కూడా అటువంటి సమానత్వం ఉంది. ఎక్కువ తక్కువలు కాదు అక్కడ కావాల్సింది, రోల్స్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడంటే మనకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు కనుక ఇక్కడ దొడ్లు గడుగుతున్నాడంటే ఆయనేమో పాకివాడు అంటాం, ఆయన్ని చాలా కిందకు చూడటం. ఈయన ఏదో పెద్ద ఆఫీసర్ అంటే ఆయనేమో బాసులకు చూడటం, ఈ బాస్ దొడ్లు గడిగాడు వాడిని చాలా నీచంగా చూడటం. అటువంటి నాగరికతలో ఉన్నాం మనం ఇక్కడ. అటువంటి నాగరికత అక్కడ లేదు. వెస్ట్రన్ వరల్డ్లో అది ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. అలాగే రోల్స్ అనమాట. ఆయన రోల్ అది, నీ రోల్ ఇది, తేడా అంతే. ఆయన ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఆయన స్టేటస్ ఉండదు. అలాగే నీకు భర్తకు ఒక రోల్ ఇచ్చాడు, భార్యకు ఒక రోల్ ఇచ్చాడు. భర్తకేమన్నాడు, భార్యని దేవుడు సంఘాన్ని ఎలాగ ప్రేమించి తాను అప్పగించుకున్నాడో అలా ప్రేమించమని ఆ రోల్ ఇచ్చాడు ఆయనకి. ఆయన్ని శిరస్సుగా పెట్టాడు. సో మెన్ కైండ్లీ హియర్, బీ ఏ మ్యాన్ అంటే దేవుడు నిన్ను ఎలాగా శిరస్సుగా పెట్టాడో నీ కుటుంబానికి ఆ బాధ్యతలు నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. ప్రార్థన చేయమంటే మా ఆవిడ చేస్తుందిలేండి, నువ్వేం చేస్తావు మరి? భర్తకు ఏం చెప్పాడు? భార్య తన భర్త దగ్గర నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి. నువ్వు నీ భార్యకి నేర్పించే స్థితికి నువ్వు ఎదగాలి. భర్తలారా చెప్తున్నాను, మీరు ఎదగకుండా భార్యకే ఎక్కువ వాక్యం తెలుసు, నీకు ఎక్కువ వాక్యం తెలియదు అనుకో, అది రాంగ్. అదే దేవుడు ఉద్దేశించిన సిస్టమ్ కాదు. ఆదాముకి చెప్పాడా వాక్యం, అవ్వకి చెప్పాడండి. ఏమని చెప్పాడు? ఆ పండు తిన్న దినమన నిశ్చయముగా నీవు. ఎవరికి ఇచ్చాడు వాక్యం? అది ఆదాము ఏం చేయాలి? నేర్పించుంటాడటవా? నేర్పించే ఉంటాడు కదా, కానీ పడిపోయిందా? సరే, ఎనీవే వదిలేసేద్దాం. కనుక భర్త భార్యకు వాక్యము బోధించేలాగా, వాక్యముని చెప్పేలాగా భర్త ఎదగాలి. భర్తలారా, పురుషులారా, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. నువ్వు ఆ లీడ్ తీసుకోకుండా ఫ్యామిలీలో నువ్వు ఆ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ వర్తించకుండా ఇది భార్యకు వదిలిపెట్టేశారనుకోండి, ఆ ఫ్యామిలీ గాన్. అలాగే భార్య తనకిచ్చిన భర్తకి లోబడి ఒబీడియంట్గా ఉండకపోతే అది కూడా రాంగ్ కేసే, అది కూడా రాంగ్ ఫ్యామిలీ డైనమిక్స్. అది కనుక లోబడమని భార్యకి చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి అయిన దేవుడికి లోబడ్డా అంటే ఆయన తక్కువ? మరి ఎందుకు లోబడ్డాడు? అది ప్రణాళిక.
దేవుడిచ్చిన బాధ్యత అది, అందుకు లోబడ్డాడు. మరి అలాగే స్త్రీ మరి నా భర్తకు నేను లోబట్టం ఏంటి అని అంటే అట్లా, అది దేవుడిచ్చిన. యేసుప్రభువే సమానుడైన యేసుప్రభు, తండ్రి అయిన దేవుడితో సమానుడైన యేసుప్రభు తను తాను తగ్గించుకొని విధేయత పొంది తండ్రి అయిన దేవుడికి విధేయత చూపిస్తే మరి నువ్వు చూపించొద్దా? అంటే ఇది ప్రస్ఫుటంగా ఇదే ప్రాక్టికల్స్ అని చెప్పానుగా. పురుషుడేమో యేసుప్రభుకి పోలినున్నాడు, స్త్రీ ఏమో సంఘానికి, అదేగా చెప్తుంది ఎఫెసీ 5లో. మరి అది నువ్వు పాటించకపోతే ఎట్లా? అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమవుతుందండి? సో భర్తలు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ భార్యకు దోసేయద్దు, భార్య తీసుకోవాల్సిన రోలు భర్తకి దోసేయద్దు. నేను సంపాదిస్తున్నాను ఎక్కువ అని నిర్ణయాలు, సరే నిర్ణయాలు తీసుకోవటంలో చాలా చాలా విషయాలు ఉంటాయి. నేను ఈ విషయం చెప్పి ముగిచ్చేస్తాను. తండ్రి అయిన దేవుడికి కుమారుడైన దేవుడికి ఎలాగైతే రోల్స్లో అంటే పనిలో తేడా ఉన్నప్పటికీ వాళ్ళలో సమానత్వం ఎలాగుందో అలాగే భార్యాభర్తల మధ్యలో వ్యత్యాసం లేదు. అందుకనే పేతురు రాసిన పత్రికలు ఏమంటాడంటే, కృప విషయమై దేవుడు మనకిచ్చిన రక్షణ విషయమై మనం అందరం సమానమే, భార్యాభర్త సమానమే, రోల్స్ డిఫరెంట్. ఆ దేవుడిచ్చిన రోల్స్ మనం పాటిస్తూ రేపు పొద్దున దేవుడి ముందు నుంచున్నప్పుడు, అయ్యా నీకు నేను అప్పగించిన పురుషుని శిరస్సుగా ఉండి నీ కుటుంబానికి నీవు ఒక స్పిరిచువల్ లీడర్గా ఉండి ఒక స్పిరిచువల్ టెంపరేచర్ నీ కుటుంబానికి నువ్వు స్థాపించావా అని పురుషుని అడుగుతాడు దేవుడు. స్త్రీని అడుగుతాడు, నీకు నేను ఇచ్చిన భర్తకి నువ్వు లోబడి ఉన్నావా, నీవు సబ్మిట్ అయ్యావా, ఇన్ లవ్ సరెండర్ అయ్యావా, మీరు ఏకీభవించారా అని అడుగుతారు. కనుక అలాగా మనల్ని మనం సమర్పించుకుందాం, దేవుని చేతిలో వాడబడదాం. తర్వాత ఇంకోటి అడ్రస్ చేయమని అడిగాడు. ఇప్పుడు ప్రస్తుతం అమెరికా దేశంలో కానీ గ్లోబల్గా కానీ చాలా అలజడ జరుగుతూ ఉంది. విడాకుల రేటు సంఘంలో, సమాజంలో అవిశ్వాసుల కంటే సంఘంలో విశ్వాసుల మధ్యలో విడాకుల రేటు చాలా ఎక్కువగా నడిచిపోతూ ఉంది. ఆ సైతాను ప్రజల భార్యాభర్తల మధ్యలో విభేదాలు కలిగించి ఎట్లాగైనా విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు డివైడ్ చేయడానికే చూస్తాడు. దేవుడు మనల్ని కలిపేదానికి చూస్తున్నాడు, వాడు మనల్ని డివైడ్ చేయడానికి ఉంటాడు. కనుక చాలా అప్రమత్తతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య వెలుగులో ఆయన ఆత్మతో నింపబడి ఆయన వాక్య వెలుగులో ఆయనకి సబ్మిట్ అయ్యి మనం విధేయత చూపిస్తూ ముందరికి సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటగా ఆ మాట చెప్పి నేను నా భార్యకి ఇస్తాను. ఏంటంటే ఫోకస్ మర్చిపోబాకండి. సౌవార్థీకరణ, శిష్యత్వం, ఇద్దరు ఈ కుటుంబం ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో ఈ సమన్వయం ఎప్పుడైతే ఉంటుందో ఈ కుటుంబమే దేవుని కుటుంబంలో అవయవాలు. కనుక మనం సాధారణంగా సంఘంలో ఉండే డిస్టర్బెన్సెస్, సంఘంలో ఉండే విభేదాలు చూసి మనం నీరు గారిపోతూ ఉంటాం. ఎందుకంటే మన కుటుంబమే సరిగ్గా లేదు. ఈ కుటుంబం సరిగ్గా లేనప్పుడు దేవుని కుటుంబం కూడా సరిగ్గా ఉండదు. కనుక ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ ఫ్యామిలీ, విత్ మై ఫ్యామిలీ. సో లెట్ us all correct ourselves వేర్ వీ హ్యావ్ ఫెయిల్డ్. ఎక్కడ మనం భర్తగా నా బాధ్యతలు కోల్పోయాను, ఎక్కడ భార్యగా నేను చేయవలసిన పనులు నేను చేయలేదు, లోబడే విషయంలో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ప్రేమించే విషయంలో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, అవి సరిచేసుకొని దేవుని దృష్టిలో ఒప్పుకొని మరి క్షమాపణ పొంది విడిచిపెట్టి ఆశీర్వదించబడి దేవుని చేతిలోకి మళ్ళా వచ్చి ప్రభువా ఇక నుంచి నేను నీకు సబ్మిట్ అవుతాను అని దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం.